హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సూర్యుడితో పోటీ పడి మరీ ఆమె పనికి బయలుదేరుతుంది. అమ్మ బండో నాన్న బండో ఎక్కి ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తుంది. 10 గంటలకు కళాశాలలో విద్యార్థిని అవుతుంది. సాయంత్రం పాఠాలు చెప్పే పంతులమ్మ. విరామం దొరికితే సమస్యలపై పోరాడే సామాజిక కార్యకర్త. బస్తీల్లో కొత్తగా అంగన్వాడీలు సాధించుకుని వాటిల్లోని పిల్లలకు అల్పాహారం అందించిన ఘనత ఆమెది. హైదరాబాద్ చిల్డ్రన్స్ పార్లమెంటుకు ప్రధానిగా చిన్నారుల్లో చైతన్యం రగిలిస్తున్న, డిగ్రీ చదువుతూ చేంజ్ మేకర్ అవార్డు అందుకున్న అరిపిన జయలక్ష్మి జీవితం భిన్న కోణాల సమాహారం. గమ్యం ఐఏఎస్. అరిపిన జయలక్ష్మిది రాయలసీమ నుంచి బతుకుదెరువు హైదరాబాద్ వచ్చిన వలస దళిత కుటుంబం. ముగ్గుపిండి అమ్ముకుని బతుకు వెళ్ళదీసే కుటుంబం వాళ్ళది. జయలక్ష్మి తల్లిదండ్రులు హుస్సేనమ్మ, రామ్మోహన్లు మాత్రం చెత్తబండి నడపడాన్ని ఉపాధిగా చేసుకున్నారు. చిన్న వయస్సులోనే పెండ్లైన ఈ జంట బతుకుబండికి చెరో ఇరుసులా చెరో బండి నడిపేవారు. కాలనీ వాళ్ళు నెలకు ఇంతని ఇచ్చే డబ్బులే ఆ కుటుంబానికి జీవనాధారం. వీరికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఏ కష్టం చేసైనా పిల్లలను చదివించాలనే తపన వారిది. 7వ తరగతి నుంచి ఈ రోజు వరకు తల్లికి తోడు తాను చెత్త సేకరించడం, తడి చెత్త పొడి చెత్తను వేరు చేయటం, డంపింగ్ యార్డులో పడేయటం అన్నీ చేస్తోంది. ఇది చాలా దారుణమైన పని అని, కష్టమైన పని అని అనేవారు లేకపోలేదు. కానీ నా మటుకు నేను ఇది అన్నం పెట్టే వృత్తి, నేను దాన్ని గౌరవిస్తాను అంటూ ఆ మాటలను కొట్టిపారేస్తుంది జయలక్ష్మి. జయలక్ష్మి చిన్నప్పటి నుంచి చురుగ్గానే ఉండేది. కాలనీలోని సమస్యలపై మాట్లాడేది. స్కూల్లో ఒకసారి ఇలాగే మాట్లాడితే మాంట్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ అనే NGO దృష్టిలో పడింది అమ్మాయి. పేద వర్గాల కోసం పనిచేసే ఆ సంస్థ జయలక్ష్మిని తన కార్యకలాపాల్లో భాగం చేస్తూ ప్రోత్సహించింది. 7 ఏళ్ల క్రిందట మాంట్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ 56 బస్తీల్లో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే చిల్డ్రన్ పార్లమెంట్ నిర్వహిస్తోంది. 6 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలను భాగస్వాములుగా చేసి వారి సమస్యలపై వారే చర్చించుకుని పరిష్కార మార్గాలు అన్వేషించేలా తీర్చిదిద్దింది. ఇందులో భాగమే పార్లమెంట్, ప్రధానమంత్రి. ఇక్కడి సమస్యలపై బాగా అవగాహన, చురుకుదనం ఉన్న జయలక్ష్మి ప్రధానిగా ఎంపికయ్యింది. అమ్మా నాన్నలు పొద్దునే కూలికి వెళ్ళిపోతే స్కూలు మధ్యాహ్నానికి కానీ అన్నం పెట్టారు. అంతవరకు ఆకలితో ఉండాల్సిందే. ఆలోపు తినేందుకేమైనా ఉంటే బాగుంటుంది కదా అని ఓ చిన్నారి బాధపడింది. తక్కిన పిల్లలు ఆమెతో గొంతు కలిపారు. అదే విషయంపై ఓ తీర్మానం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు ప్రధానమంత్రిగా ఉన్న జయలక్ష్మి ఈ విషయాన్ని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్కు వివరించింది. చిన్నారుల ఆకలి బాధకు స్పందించి 56 బస్తీల్లో ఉన్న అంగన్వాడీలలో ఉదయం అల్పాహారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మరో 21 బస్తీల్లోకి దీన్ని విస్తరించింది. దీనిపై స్పందిస్తూ స్లమ్స్లో ఉండే పిల్లల వికాసం కోసం నేను పనిచేశాను. హైదరాబాద్లో 56 స్లమ్స్ ఉంటే వాటిలో 21 చోట్ల అంగన్వాడీ కేంద్రాలే లేవు. మేమందరం మహిళా సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్ళి మాట్లాడి వాటిని సాధించాం అంటుంది జయలక్ష్మి. 9వ తరగతి చదువుకునేటప్పుడు హైదరాబాద్ చిల్డ్రన్ పార్లమెంటుకు ప్రధానమంత్రిగా ఎన్నికైంది. ఇదేమంత చిన్న విషయం కాదు. ప్రతి బస్తీ నుంచి ఓటింగ్ జరుగుతుంది. బస్తీ ప్రతినిధులందరూ కలిసి ప్రధానిని ఎన్నుకుంటారు. సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వారిని మాత్రమే ఎన్నుకుంటారు. ఈ పార్లమెంటుకు స్పీకర్, ఉప ప్రధాని, హోంమంత్రి ఇలా అన్ని పదవులు ఉంటాయి. వీరంతా కూడా ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపైన, స్థానిక సమస్యలపైన చర్చిస్తారు. గతంలో డ్రైనేజీలతో పడుతున్న ఇబ్బందుల గురించి జలమండలి MD దానకిషోర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన స్పందించి కాల్వలు బాగు చేయించడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయించారు. మురుగు సమస్య, అంగన్వాడీలు, రోడ్లు, విద్యుత్తు సరఫరా, తెల్ల రేషన్ కార్డులు, ఇల్లు అనేక సమస్యలను చిల్డ్రన్ పార్లమెంట్లో చర్చించి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకుంటుంది.
వీరి బస్తీలో ఇటీవల చిన్నారులపై జరిగిన లైంగిక దాడి ఘటన సంచలనం రేపింది. దీనిపై పిల్లలతో పార్లమెంటు నిర్వహించి పరిస్థితులలో మార్పు తీసుకువచ్చారు. మద్యపానం, వాటి అమ్మకాలకు వ్యతిరేకంగా చిల్డ్రన్ పార్లమెంట్ తీర్మానం చేసింది. ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకుని తన వాడ నుంచి 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న జయలక్ష్మి తన వాడలోని పిల్లలకు సాయంత్రాలు ట్యూషన్ చెప్తూ వారి చదువుకు మేలు చేస్తుంది. కోవిడ్ సమయంలో మా కాలనీలో నేను కార్యకర్తగా పనిచేశాను. కోవిడ్ రాకుండా చాలా వరకు సక్సెస్ అయ్యాను అంది. యువతకు నాయకత్వ లక్షణాలు ఉండాలి, హక్కుల కోసం పోరాడాలి. అమెరికాలో శాంతియుత పోరాటాల విజయగాథలను అధ్యయనం చేయగలగడం నా అదృష్టం. ఒక యువ ప్రతినిధిగా పోరాడుతూనే ప్రజల సేవ కోసం ఐఏఎస్ సాధించాలనుకుంటున్నాను. అందుకు కావలసినటువంటి సహాయం పొందగలననే నమ్మకం నాకుంది అనుకుంటున్నాను. నాకు ఎంత మంచి పేరున్నా చెత్త అమ్మాయి అనే పిలుస్తారు కొందరు. వారి చేత ఉత్తమ అమ్మాయి అనిపించుకునేందుకు లక్ష్యం లేని వారి బుర్రలే చెత్త అని నిరూపించేందుకు మరింత కష్టపడతాను అంది జయలక్ష్మి. అన్నీ ఉండి ఈ రోజుల్లో ఏదైనా సాధించాలంటే ఎంతో కష్టం. కానీ ఏమీ లేని ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక బలమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈమెకు మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. లక్ష్యం బలం ఉంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సాధించవచ్చని నిరూపించింది. ఎవరికి సక్సెస్ అనేది అంత సులువుగా రాదు. ఎంతో కష్టపడి చదివితే గానీ ఆ సక్సెస్ అనే తీపి ఫలాలను రుచి చూడలేం. అలాగే జీవితంలో పరీక్షలో ఫెయిల్ అయ్యామని బాధపడే వారికి జయలక్ష్మి జర్నీ ఒక మంచి ఉదాహరణ. హైదరాబాద్లోని కర్మన్ ఘాట్ సమీపంలో అతిపెద్ద మురికివాడ సింగరేణి కాలనీలో ఉంటూ చెత్తబండి లాగుతూ చదువుకుంటున్న ఈ అమ్మాయి ఇలా అమెరికా వరకు చేరుకోవటం సామాన్యం కాదు. పోరాడే తత్వం, సాధించాలనే పట్టుదల ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. జయలక్ష్మిలోని అసాధారణమైన చొరవ, తపన ఆమెను ఇలా మన ముందుకు తీసుకువచ్చాయి.